అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఎన్టీఎస్ రివిజన్ అని చెప్పేసి సార్ దానితో కోకుట వేళ్లతో సహా ఇన్నాళ్ళు ఏదైతే క్షుద్ర ఓట్లు శక్తులు ఉన్నాయో వాటిని పెకిలించేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతనే ఆ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ అయింది. లేకపోతే తమిళనాడులో స్టాలిన్, ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్, ఏడా వచ్చేసి మమతా బెనర్జీ, ఎక్కడ కలకత్తా, దట్ మీన్స్ పశ్చిమ బెంగాల్లో. ఏంద్ర వీళ్ళంటే వీళ్ళ హయాంలో అండ్ ఆ తర్వాత కానీ అంతకు ముందు కానీ భయంకరంగా వేరే దేశాల నుంచి వచ్చినటువంటి దొంగ ఓటర్లకి ఇక్కడ పట్టం కట్టేసి వాళ్ళకి అన్నీ అవైలబుల్గా చేస్తున్నారు. స్పెషల్ ఇంట్రెస్ట్ రివిజన్లో చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళు పుట్టుపర్వతాలు ఎక్కడ ఏంటో క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు అక్షరాల పశ్చిమ బెంగాల్లో లక్షల్లో కాదురా బాబు, కోట్లలో దొంగ ఓట్లు తేలుతున్నాయి. వాళ్ళ భారతీయులు కాదు, రాత్రి ఊళ్ళో ఖాళీ అయిపోతున్నాయి. ఏంటంటే ఆ ఊళ్ళన్నీ కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోవట్లే. అవన్నీ వాళ్ళు ఎవరంటే రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు. ఎంత ఘోరరా బాబు అసలు. చనిపోయినటువంటి వాళ్ళకి ఓట్లోనే లక్షల్లో, అండ్ అసలు అక్కడ ఉండట్లేదు, ఎక్కడ పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయినారు వాళ్ళకి ఓట్లోనే లక్షల్లో. అండ్ ఏకంగా 20 లక్షల మందికి ఒక్కొక్కరికి 6 పిల్లలు ఉన్నట్టుగా చూపించారు. 20 లక్షల ఓటర్లకి ఒక్కొక్కరికి 6 ఉన్నట్టు. అంటే ఈ 6కి సంబంధించి క్రాస్ తండ్రి పేరు ఒకటే అన్నట్టుగా ఉంది. అవునా కాదా? నిజమా అబద్ధమా? తర్వాత ఏకంగా ఇప్పటి వరకు ఓట్లు తొలగించిందే అరౌండ్ 50 లక్షలు 55 లక్షలు. ఇంకా 1,60,00,000 ఇంకా క్రాస్ చెక్ చేయాల్సి ఉంది. బూత్ లెవెల్ ఆఫీసర్లు వచ్చేసి మొత్తం డేటా అంతా కూడా అప్డేట్ చేసి పెట్టారండి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉంది, స్క్రూటినీ చేస్తూ తీశారు. ఇప్పటివరకు తీసేసిన ఏంటి, వాళ్ళు చనిపోయారన్నవి అండ్ పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయినది వీళ్ళు తీసేసారు బూత్ లెవెల్ ఆఫీసర్లు. వాళ్ళు అసలు అప్లై చేసింది ఎప్పుడురా ఏంట్రా అని చెక్ చేస్తుంటే ఇందులో 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఇప్పుడు ఓటుకి అప్లై చేశారు 20 లక్షల మంది. అదేంటి ఆలోచన, ఇప్పుడు ఎట్లా అప్లై చేస్తున్నారు అది చూడాలి. కొన్ని చోట్ల అరే నాయన అయ్యా కొడుక్కి 6 సంవత్సరాలు గ్యాపేరా బాబు. వాళ్ళ నాన్న వయసు ఏంటి 26 సంవత్సరాలు, కొడుకు వయసు షాహిద్ సన్ ఆఫ్ దావుద్, ఈడి వయసు 20 సంవత్సరాలు, కొడుకు వయసు 20, అయ్యి వయసు వచ్చి 26. ఇది ఎలా? ఇలా 19 లక్షల మంది ఉన్నారు, 19 లక్షల ఓట్లు. ఏంద్ర అసలు అది? ఈ రాష్ట్రాలలో స్పెషల్ ఇంట్రెస్ట్ రిజర్వేషన్ అడ్డుకోవాలని ఆ కేరళలో, తమిళనాడులో ఎక్కడైతే కొంచెం బలం అనేది ఉందో ఇండి కూడా ఎదవలకి, పనికిమాలిన వాళ్ళకి భయంకరంగా దొంగ ఓట్లు నమోదు చేపించి ఈ విదేశీ ముస్లింలకి ఇక్కడ పట్టం కట్టి వాళ్ళ ఓట్లతో మరల గెలుస్తూ వాళ్ళ జనాభాని విశృంఖలంగా భయంకరంగా వాళ్ళ జనాభాని పెంచుకుంటూ పోయి త్వరలో భారతదేశంలోని హిందువులని మైనారిటీగా చేయాలి. ఇప్పటికే క్రిప్టో క్రిస్టియన్లు భయంకరంగా పెరిగిపోయారు. క్రిప్టో క్రిస్టియన్ అంటే ఎవరు తెలుసా? వాళ్ళు ఇంట్లో జీసస్, చర్చిలో జీసస్, బయటకు వస్తే సర్టిఫికేట్లో హిందూ అని ఉండింది, ఎస్సీ హిందూ. వాళ్ళు క్రిప్టో క్రిస్టియన్లు. వీళ్ళు కుప్పలు తమిళనాడులో, దేశవ్యాప్తంగా కూడా బోల్డంతమంది ఉన్నారు క్రిప్టో క్రిస్టియన్లు. అయితే మీరు నమ్ముతారో లేదో, భారతదేశంలో మొదటి ప్లేస్లో వచ్చేసి హిందువులు ఉంటే అరౌండ్ 79-80%. సెకండ్ ప్లేస్లో వచ్చేసి ముస్లింలు అన్నట్టుగా 13-14 చూపిస్తున్నారు. సెకండ్ ప్లేస్లో క్రిస్టియన్లు ఉంటారు, క్రిప్టో క్రిస్టియన్లు 20% పైగా వాళ్ళే ఉంటారు. ఏ మత మార్పిడి రా నాయన, భయంకరంగా చేసి పడేశారు అసలు. ఇప్పుడు గనక మతం మారిన ఎస్సీలకు కూడా ఎస్సీలుగానే ఉంటారన్న చట్టం కనుక వచ్చినా, బిల్లు కనుక పాస్ అయినా, వామ్మ బాబోయ్, ఇక చూసుకు ఇంకా వాళ్ళకి పట్ట పగ్గాలు ఉండవు. ఎవరికి? ఆ మత మార్పిడి చేసే బ్యాచ్కి. అండ్ మోర్ ఎవర్ ఎన్నాళ్ళు ఎవరైతే హిందూ అన్నారో మీకు క్రిస్టియన్ చెప్పుకుంటారు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈ స్పెషల్ ఇండియన్స్ రివిజన్ ద్వారా ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఉన్నారు. ఈ దేశంలో అసాంఘిక దుష్ట శక్తులని పారద్రోలుతూ ఉన్నారు. 2016 నవంబర్ 8న ఎలాగైతే పెద్ద నోట్లతో ఆగమేకల మీద చేసి ఆనాడు పాకిస్తాన్ నుంచి రావాల్సినటువంటి లక్షల కోట్లను ఆపేశారో, ఏది ఫేక్ నోట్లని, అలా ఇప్పుడు స్పెషల్ ఇంట్రెస్ట్ రివిజన్తో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఫేక్ ఓటర్లని, నాన్ భారతీయులని ఏరి పారేస్తూ ఉన్నారు. దురంధర్ మూవీకి సంబంధించి మేజర్ అప్డేట్ ఉంటుంది, తర్వాత ఇస్తాను. మరలా చెప్తున్నా, ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైనా సరే మీరు భారతీయుని మాత్రం గుర్తుంచుకోండి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు కాదు. అటువంటి వారి విషయంలో మీరు ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. నిజాలు ఏవైతే ఉన్నాయో వచ్చిన అధికారులకి ఖచ్చితంగా ఇస్తూనే ఉండండి.